హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఏఎన్ఎం ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతూ మన యాప్లో టెస్ట్ సిరీస్ పర్చేజ్ చేసిన వారికి చాలా ముఖ్యమైన అప్డేట్. అది ఏమిటి అంటే, మీకు సబ్జెక్ట్ వైజ్ టెస్టులతో పాటు ప్రస్తుతం ఉచితంగా మోడల్ టెస్టులు కూడా పెడుతూ ఉన్నాము. అంటే ఎంహెచ్ఎస్ఆర్బి సిలబస్ ప్రకారం ఎగ్జామ్ అనేది ఎన్ని మార్కులకు కండక్ట్ చేస్తారో అన్ని మార్కులకు మొత్తం సిలబస్ని కవర్ చేస్తూ టెస్టులు అయితే పెట్టడం జరుగుతుంది. ఇప్పటికే 2 మోడల్ పేపర్స్ అనేవి పెట్టడం జరిగింది. కోర్స్ తీసుకున్న వారికి ఈ 2 మోడల్ పేపర్స్ కూడా ఓపెన్ అవుతాయి. అలాగే మేము త్వరలో పెట్టబోయే మోడల్ పేపర్స్ కూడా ఫ్రీగానే ఓపెన్ అవుతాయి. అయితే ఇంతవరకు మా యాప్లో ఎవరైతే కోర్స్ తీసుకోలేదో వారు కూడా ఒక మోడల్ పేపర్ అనేది ఉచితంగానే ప్రాక్టీస్ చేయొచ్చు. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకొని అందులో మీ మొబైల్ నెంబర్, మీ పేరు ఇచ్చి లాగిన్ అయిన తర్వాత స్టోర్ సెక్షన్లో ఈ కోర్స్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే కంటెంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే మీకు మోడల్ పేపర్స్ అనే ఫోల్డర్ అయితే ఉంటుంది. అందులో మీకు ఒక మోడల్ పేపర్ అనేది ఉచితంగానే ఉంటుంది. దాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. ఎవరైతే కోర్స్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళు బై చేసినట్లయితే సబ్జెక్ట్ వైజ్ టెస్టులతో పాటుగా అన్ని మోడల్ పేపర్స్ కూడా ఉచితంగానే మీకు రావడం అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు 2 మోడల్ పేపర్స్ అయితే పెట్టాము. ఇంకా చాలా మోడల్ పేపర్స్ అనేవి యాడ్ అవుతుంటాయి. సబ్జెక్ట్ వైజ్ టెస్టులు కూడా యాడ్ అవుతూనే ఉంటాయి. మీ ప్రిపరేషన్కి ఉపయోగపడే విధంగా మేము ప్రతిరోజు కూడా కొత్త టెస్టులు అనేవి యాడ్ చేస్తూనే ఉంటాము, మీ పరీక్ష అనేది జరిగే వరకు కూడా. మరి మనం పెట్టినటువంటి మోడల్ పేపర్స్లో ఒక మోడల్ పేపర్లో ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియో ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. ఇక మొదటి క్వశ్చన్ ఏమిటి అంటే, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ పరిధిలో ఆరోగ్య సంబంధిత వ్యాధుల ప్రగతి రేఖను సూచించండి అని చెప్పి ఒక ప్రశ్న అయితే ఇచ్చారు. ఆప్షన్స్లో చూసుకుంటే తక్కువ రేటు ఉన్న వ్యాధులు, అలాగే పెద్ద స్థాయి వ్యాధులు, ప్రభావితం చేస్తున్న ప్రస్తుత వ్యాధులు, ఊహించబడిన భవిష్యత్ వ్యాధులు అని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ సి అవుతుంది. అంటే ప్రభావితం చేస్తున్న ప్రస్తుత వ్యాధులు అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వ్యాధులను గుర్తించి వాటి ప్రగతిని తెలుసుకుంటుంది. ప్రస్తుత వ్యాధుల ప్రభావం అవసరమైన చర్యలు తీసుకునేందుకు ముఖ్యమైనది. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ రెండవ ప్రశ్న చూడండి. పోషణ యొక్క ప్రధాన లక్ష్యాన్ని వివరించండి అని అన్నారు. డెస్క్రైబ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ న్యూట్రిషన్. ఆప్షన్ అయితే చూద్దాం. శరీర బరువు పెరిగించడం, శక్తిని పెంచడం, శరీర పునరుజ్జీవాన్ని ప్రోత్సహించడం, ఆరోగ్యానికి సరిపోయే ఆహారం అందించడం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ఆరోగ్యానికి సరిపోయే ఆహారం అందించడం. అంటే ప్రొవైడింగ్ ప్రాపర్ న్యూట్రిషన్ ఫర్ హెల్త్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే పోషణ లక్ష్యం శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్లను అందించడం అన్నమాట. ఓకేనా. మూడవ ప్రశ్న, మనోవైకల్యం అనేది ఎటువంటి ఆరోగ్య సమస్యతో సంబంధం కలిగి ఉంటుంది? ఆప్షన్ ఏ భౌతిక సమస్య, మానసిక మరియు భావోద్వేగ సమస్యలు, శారీరక బలహీనత, కణజీవం సమస్యలు. మరి ప్రశ్న ఏంటండి? వాట్ కైండ్ ఆఫ్ హెల్త్ ఇష్యూ ఈజ్ అసోసియేటెడ్ విత్ మెంటల్ డిజార్డర్? ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, మానసిక మరియు భావోద్వేగ సమస్యలు. దీనిని ఇంగ్లీష్లో సైకలాజికల్ అండ్ ఎమోషనల్ ఇష్యూస్ అని పిలవడం జరుగుతుంది. ఎందుకంటే మనోవైకల్యం మానసిక మరియు భావోద్వేగ సమస్యలతో అనుబంధంగా ఉంటుంది. మెంటల్ డిజార్డర్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ సైకలాజికల్ అండ్ ఎమోషనల్ ఇష్యూస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. చిన్నారి ఆహారపు అవసరాలు మరియు శోషణ గురించి వివరించండి. ఎక్స్ప్లెయిన్ ద న్యూట్రిషనల్ నీడ్స్ అండ్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఇన్ఫాంట్స్. ఆప్షన్ ఏ వేగంగా అభివృద్ధి, అంటే ర్యాపిడ్ బాడీ డెవలప్మెంట్, స్థిరమైన ఆహార ప్రవాహం, ప్రతి 2 గంటల క్రమంలో ఆహారం, ముఖ్యమైన విటమిన్లు మరియు ఖనిజాలు అవసరం. మరి చిన్నారి ఆహారపు అవసరాలు మరియు శోషణ గురించి వివరించమన్నారు. ఎక్స్ప్లెయిన్ ద న్యూట్రిషనల్ నీడ్స్ అండ్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఇన్ఫాంట్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి,
ముఖ్యమైన విటమిన్లు మరియు ఖనిజాలు అవసరం. నీడ్ ఫర్ ఎసెన్షియల్ విటమిన్స్ అండ్ మినరల్స్. ఓకే, చిన్నారుల ఆహారంలో విటమిన్లు మరియు ఖనిజాలు ముఖ్యమైనవి. వీటి అవసరం శరీర అభివృద్ధికి కావాల్సి ఉంటుంది. ఓకేనా. మరో ప్రశ్న, ప్రాథమిక వైద్య సంరక్షణలో ఏది తప్పనిసరిగా చేయాలి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ షుడ్ బి డన్ నెసెసరీలీ ఇన్ ప్రైమరీ మెడికల్ కేర్? ఆప్షన్ ఏ, చికిత్సను వేగంగా ప్రారంభించాలి. ఆప్షన్ బి, వ్యాధి యొక్క కారణాలను పరిష్కరించాలి. ఆప్షన్ సి, రోగిని నిర్ధారించాలి. అండ్ ఆప్షన్ డి, ప్రాథమిక పరీక్షలు చేయాలి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, ప్రాథమిక పరీక్షలు చేయాలి. కండక్ట్ ప్రైమరీ టెస్ట్స్. ఎందుకంటే ప్రాథమిక వైద్య సంరక్షణలో ప్రాథమిక పరీక్షలు చేయడం అనేది మొదటి దశ కాబట్టి. ఓకే, తర్వాత ప్రశ్న అయితే చూద్దాం. అంటువ్యాధులను నివారించడానికి ప్రధాన మార్గం ఏమిటి? వాట్ ఈస్ ద మెయిన్ అప్రోచ్ టు ప్రివెంట్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్? వాట్ ఈస్ ద మెయిన్ అప్రోచ్ టు ప్రివెంట్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్? ద ఆప్షన్స్ అయితే చూడండి. వ్యాధి కారకాలను వదిలించుకోవడం, అలాగే అంటువ్యాధులపై అవగాహన కల్పించడం, శారీరక దూరం పాటించడం, ప్రతిరక్షణ వ్యాక్సిన్ చేయడం అని కూడా ఇచ్చారు. మరి అంటువ్యాధులను నివారించడానికి ప్రధానమైనటువంటి మార్గం ఏంటండి? ప్రతిరక్షణ వ్యాక్సిన్ చేయడం. అంటే అడ్మినిస్టరింగ్ ప్రివెంటివ్ వ్యాక్సినేషన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వై? బికాజ్ మనం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా చూడొచ్చు. వ్యాధుల నిరోధానికి వ్యాక్సినేషన్ ముఖ్యమైనటువంటి విధానం కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తరువాత ప్రశ్న, ప్రథమ సహాయంతో సంభవించిన సరైన దృక్పథం ఏమిటి? వాట్ ఈస్ ద కరెక్ట్ అప్రోచ్ టు ది ఫస్ట్ ఎయిడ్? ఆప్షన్ ఏ, రోగికి దానిని ఆపడానికి సహాయం చేయడం, సాధారణ చికిత్స అందించడం, నష్టం లేకుండా రోగిని సహాయపడడం, సంబంధిత వైద్యుని సంప్రదించడం. వాట్ ఈస్ ద కరెక్ట్ అప్రోచ్ ఫర్ ఫస్ట్ ఎయిడ్ అని ఇచ్చారు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? నష్టం లేకుండా రోగికి సహాయం చేయడం. హెల్పింగ్ ద పేషెంట్ వితౌట్ కాజింగ్ హార్మ్. ఓకే, దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రథమ సహాయం అనేది రోగికి నష్టం లేకుండా సహాయం చేయడమే కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సమాజంలో ఆరోగ్య సమస్యల పరిష్కారం గురించి మీరు ఏ విధంగా చూడగలరు? ఏంటండి? ఇంగ్లీష్లో చూద్దాం. హౌ కెన్ యూ అడ్రస్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇన్ ద కమ్యూనిటీ? ఆప్షన్ ఏ, మానవ సహాయం. దీనినే మనం ఇంగ్లీష్లో ఏం పిలుస్తాం? హ్యూమన్ అసిస్టెన్స్. ఆప్షన్ బి, ఆరోగ్య విద్య ద్వారా అవగాహన పెంపొందించడం, వైద్య పరికరాలు వినియోగించడం, ప్రజల దృష్టిని ఆకర్షించడం. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, ఆరోగ్య విద్య ద్వారా అవగాహనను పెంపొందించడం అనేది అవుతుంది. హౌ కెన్ యూ అడ్రస్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇన్ ద కమ్యూనిటీ అంటే ఖచ్చితంగా మనకి ఆరోగ్య విద్య ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందించడం మరియు సమాజంలో ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి ముఖ్యమైన దారిగా చెప్పొచ్చు. ఓకే, తర్వాత సమాజంలో మానసిక ఆరోగ్య ప్రొపగాండా ఎలా చేయాలి? హౌ షుడ్ మెంటల్ హెల్త్ ప్రొపగాండా బీ క్యారీడ్ అవుట్ ఇన్ ద కమ్యూనిటీ? ఆప్షన్ ఏ, ప్రభుత్వ ఆరోగ్య విధానాలు పెంపొందించడం. ఆప్షన్ బి, మానసిక ఆరోగ్య స్థితి గురించి అవగాహన కల్పించడం అండ్ మనశ్శాంతి ప్రదర్శనలు చేయడం, చికిత్సలు అందించడం. ఇవి కూడా ఇచ్చారు. మరి కరెక్ట్ ఆన్సర్ మాత్రం ఆప్షన్ బి అండి. అంటే మానసిక ఆరోగ్య స్థితి గురించి అవగాహన కల్పించడం ద్వారా సమాజంలో మానసిక ఆరోగ్య ప్రొపగాండా చేయగలుగుతామన్నమాట. ఓకే, తరువాత శారీరక శుభ్రత గురించి సరైన అవగాహన ఉన్నది ఏమిటి? శారీరక శుభ్రత గురించి సరైన అవగాహన ఉన్నది ఏమిటి? చూద్దాం. రోజు స్నానం చేయడం అని ఇచ్చారు, శరీర భాగాలను శుభ్రంగా ఉంచడం అని ఇచ్చారు, వ్యక్తిగత దుస్తులను జాగ్రత్తగా ధరించడం ఇచ్చారు, కాలనీలు శుభ్రంగా ఉంచడం ఇచ్చారు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ బి, శరీర భాగాలను శుభ్రంగా ఉంచడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో శారీరక శుభ్రత అంటే ఏంటి? ఖచ్చితంగా శరీర భాగాలను శుభ్రంగా ఉంచుకోవడం అవుతుంది. కీపింగ్ బాడీ పార్ట్స్ క్లీన్ అన్నమాట. ఓకే, శారీరక శుభ్రతలో శరీర భాగాలను శుభ్రంగా ఉంచడం అనేది అవుతుందన్నమాట. ఓకే, తరువాత
మెయింటైనింగ్ క్లీన్ లైన్స్ ఆఫ్ బాడీ పార్ట్స్ ఇన్ ఎసెన్షియల్ ఇన్ పర్సనల్ హైజీన్. ఓకే, తర్వాత ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో వ్యాధి నిరోధక చర్యల గురించి వివరించమంటున్నారు. ఎక్స్ప్లెయిన్ డిసీజ్ ప్రివెంటివ్ మెజర్స్ ఇన్ ప్రైమరీ హెల్త్ కేర్ నర్సింగ్. ఆప్షన్స్ చూద్దాం. వ్యాధి మూలాలు తొలగించడం, ఎలిమినేటింగ్ ద కాజ్ ఆఫ్ డిసీజెస్, ఆరోగ్య బోధనలు ఇవ్వడం, ప్రొవైడింగ్ హెల్త్ ఎడ్యుకేషన్, వ్యాక్సినేషన్ ద్వారా నిరోధం, ప్రివెన్షన్ త్రూ వ్యాక్సినేషన్, ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం, కండక్టింగ్ హెల్త్ స్క్రీనింగ్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, వ్యాక్సినేషన్ ద్వారా నిరోధం అవుతుంది. ఓకే, ఎందుకంటే వ్యాక్సినేషన్ వ్యాధుల నివారణకు చాలా ముఖ్యమైన చర్య. ఓకే, తర్వాత అంటు వ్యాధుల నుంచి రక్షించడానికి ఏం చేయాలి? వాట్ షుడ్ బి డన్ టు ప్రొటెక్ట్ అగైన్స్ట్ ఇన్ఫెక్షన్ డిసీజెస్? ఆప్షన్స్ అయితే చూద్దాం. వైద్య చికిత్సలు తీసుకోవడం, శుభ్రతను పాటించడం, ప్రాథమిక పరిష్కారాలు తీసుకోవడం, ఆరోగ్య ప్రోత్సాహకాలు వినియోగించడం. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఎగ్జాక్ట్లీ ఆప్షన్ బి, శుభ్రతను పాటించడం అనేది అవుతుంది. ఎందుకంటే శుభ్రత జీవాణు వ్యాధుల నివారణకు ప్రధానమైనటువంటి మార్గంగా చెప్పవచ్చు. ఓకే, తర్వాత శరీరంలో పోషణలో మార్పులు ఎలా జరుగుతాయి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ అయితే చూడండి. శరీరంలో పోషణలో మార్పులు ఎలా జరుగుతాయి? హౌ డు చేంజెస్ ఇన్ న్యూట్రిషన్ అక్కర్ ఇన్ బాడీ? ఆప్షన్ ఏ, విటమిన్లు మరియు ఖనిజాల పట్ల స్పందన. ఆప్షన్ బి, ప్రోటీన్ల యొక్క శోషణ. ఆప్షన్ సి, శరీర వ్యాధి నిరోధకత పెరిగే విధానం. అండ్ ఆప్షన్ డి, ఆహార పునరావృతం. మరి శరీరంలో పోషణలో మార్పులు ఎలా జరుగుతాయండి? శరీర వ్యాధి నిరోధకత పెరిగే విధానం, ఇంక్రీజింగ్ బాడీ ఇమ్యూనిటీ అనేది కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే, పోషకాహారం శరీర వ్యాధి నిరోధకతకు పెంచడానికి సహాయపడుతుంది. తర్వాత మానసిక ఆరోగ్యం మరియు సామాజిక పర్యావరణం మధ్య సంబంధం ఏమిటి అని అడుగుతున్నారు. ఏంటండి? మానసిక ఆరోగ్యం మరియు సామాజిక పర్యావరణం మధ్య సంబంధం ఏమిటి? వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మెంటల్ హెల్త్ అండ్ సోషల్ ఎన్విరాన్మెంట్ అని ఇచ్చారు. ఆప్షన్స్ అయితే చూద్దాం. మానసిక ఆరోగ్యంపై నెగిటివ్ ప్రభావాలు. ఆప్షన్ బి, సామాజిక అనుసంధానం ద్వారా మానసిక ఆరోగ్యం మెరుగుపడడం. ఆప్షన్ సి, సాంకేతిక పరిజ్ఞానం మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడం. ఆప్షన్ డి, ఎలాంటి సంబంధం లేదంట, నో రిలేషన్షిప్ అని కూడా ఇచ్చారు. మరి మానసిక ఆరోగ్యం మరియు సామాజిక పర్యావరణం మధ్య సంబంధం ఏమిటి అంటే, సామాజిక అనుసంధానం ద్వారా మానసిక ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. ఇంప్రూవ్మెంట్ ఆఫ్ మెంటల్ హెల్త్ త్రూ సోషల్ ఇంటరాక్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సామాజిక సంబంధాలు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఖచ్చితంగా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తాయండి. ఓకేనా? తర్వాత ప్రశ్న అయితే చూద్దాం. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో క్రమబద్ధీకరణ అవసరం ఏమిటి? వై ఈజ్ ఆర్గనైజేషన్ నెససరీ ఇన్ ప్రైమరీ హెల్త్ కేర్ నర్సింగ్? ఆప్షన్స్ అయితే చూడండి. పరిపాలనను సులభతరం చేయడం. ఆప్షన్ బి, రోగి సంరక్షణను సమర్థవంతంగా నిర్వహించడం. ఆప్షన్ సి, బడ్జెట్ తగ్గించడం. అండ్ ఆప్షన్ డి, వైద్యుల నియామకం అని కూడా ఇచ్చారండి. మరి ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో క్రమబద్ధీకరణ అంశం ఏమిటి అంటే, ఖచ్చితంగా రోగి సంరక్షణను సమర్థవంతంగా నిర్వహించడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎఫిషియంట్ పేషెంట్ కేర్ అనమాట. సో క్రమబద్ధీకరణ అనేది రోగి సంరక్షణను సమర్థవంతంగా నిర్వహించడంలో సహాయపడుతుంది. ఓకేనా? తర్వాత ప్రశ్న చూద్దాం. ప్రాథమిక వైద్య సంరక్షణలో అశ్రద్ధ చేసినప్పుడు అవతరిస్తున్న సమస్య ఏమిటి? వాట్ ఈస్ ద ప్రాబ్లం దట్ అరైజెస్ వెన్ ప్రైమరీలీ మెడికల్ కేర్ ఈజ్ నెగ్లెక్టెడ్? ఆప్షన్ ఏ, వ్యాధులు పెరుగుతాయి. ఆప్షన్ బి, ఆరోగ్య రేటు తగ్గిపోతుంది. ఆప్షన్ సి, వైద్య చికిత్సలు ఆలస్యంగా అందించడం జరుగుతుంది. అండ్ ఆప్షన్ డి, అవగాహన లోపం. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ ఏ, వ్యాధులు అనేవి పెరుగుతాయి. ఎందుకంటే ప్రాథమిక వైద్య సంరక్షణలో అశ్రద్ధ చేస్తున్నారు అంటే అప్పుడేం జరుగుతుంది? డిసీజెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా? సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్.
ప్రాథమిక వైద్య సంరక్షణలో అశ్రద్ధ చేస్తే వ్యాధులు అనేవి అధికం అవుతాయి. ఓకే, తర్వాత ప్రశ్న, చిన్నారుల ఆరోగ్యం కోసం ఏ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి అని ఇచ్చారు. మరి క్వశ్చన్ ఏంటి, వాట్ కండిషన్స్ ఆర్ ఫేవరబుల్ ఫర్ చైల్డ్ హెల్త్? ఆప్షన్స్ అయితే చూడండి, మంచి ఆహారం మరియు వ్యాయామం, గుడ్ న్యూట్రిషన్ అండ్ ఎక్సర్సైజ్, ఆకలి మరియు అలసట, హంగర్ అండ్ ఫ్యాటిగ్యూ, వైద్య జాగ్రత్తలు తీసుకోవడం, టేకింగ్ మెడికల్ ప్రికాషన్స్, యాంగ్జైటీ అండ్ స్ట్రెస్ అంటే ఆందోళనలు మరియు ఒత్తిడి అని ఇవ్వడం జరిగింది. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ, మంచి ఆహారం మరియు వ్యాయామం అనేది కరెక్ట్ ఆన్సర్. గుడ్ న్యూట్రిషన్ అండ్ ఎక్సర్సైజ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మంచి పోషణ మరియు వ్యాయామం చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గుడ్ న్యూట్రిషన్ అండ్ ఎక్సర్సైజ్ ఎన్ష్యూర్ ఏ చైల్డ్స్ హెల్త్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద కీ స్టేజెస్ ఆఫ్ ది లేబర్ ప్రాసెస్ ఇన్ మిడ్వైఫరీ? మంత్రసానిలో కార్మిక ప్రక్రియ యొక్క కీలక దశలు ఏవి అని అంటున్నారు. వాట్ ఆర్ ద కీ స్టేజెస్ ఆఫ్ ద లేబర్ ప్రాసెస్ ఇన్ మిడ్వైఫరీ? ఆప్షన్స్ అయితే చూడండి, సంకోచం, ప్రసవం మరియు ఆఫ్టర్ బర్త్. ప్రసవం అని ఇచ్చారు అంటే కాంట్రాక్షన్, డెలివరీ, ఆఫ్టర్ బర్త్ అని కూడా ఇచ్చారు. సంకోచం, స్థిరీకరణ మరియు శిశు సంరక్షణ అంటే కాంట్రాక్షన్, స్టెబిలైజేషన్ అండ్ ఇన్ఫాంట్ కేర్. ఆప్షన్ సి, ప్రసవం, అంగవైకల్యం మరియు చికిత్స, డెలివరీ, డిజబిలిటీ అండ్ ట్రీట్మెంట్. ఆప్షన్ డి, సంకోచం, చికిత్స మరియు ఆపరేషన్. దీనినే మనం కాంట్రాక్షన్, ట్రీట్మెంట్ అండ్ సర్జరీ అని పిలవడం జరుగుతుంది. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ ఏ అనేది అవుతుంది. అంటే కాంట్రాక్షన్ ఉంటుంది, డెలివరీ అండ్ ఆఫ్టర్ బర్త్ అనేది కూడా అవుతుంది. ఓకేనా? ప్రసవం యొక్క 3 ప్రధాన దశలు సంకోచం, ప్రసవం మరియు ఆఫ్టర్ బర్త్ అనేది కూడా అవుతుంది. ఓకే, తర్వాత ప్రాథమిక వైద్య సంరక్షణలో సరైన మార్గదర్శకాలు ఏమిటి? ఏంటండి ప్రాథమిక వైద్య సంరక్షణలో సరైనటువంటి మార్గదర్శకాలు ఏమిటి అంటున్నారు. వాట్ ఆర్ ద కరెక్ట్ గైడ్లైన్స్ ఫర్ ప్రైమరీ మెడికల్ కేర్? ఆప్షన్ అయితే చూడండి, నిర్ధారిత చికిత్సా విధానాలను ఉపయోగించడం, యూజింగ్ ప్రిస్క్రైబ్డ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్. అండ్ ఆప్షన్ బి, రోగి ప్రాధాన్యతపై ఆధారపడడం. ఆప్షన్ సి, వైద్య చికిత్సలను సమర్థంగా నిర్వహించడం. ఆప్షన్ డి, సులభంగా వైద్య పరికరాలను ఉపయోగించడం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అండి. ప్రాథమిక వైద్య సంరక్షణలో నిర్ధారిత చికిత్సా విధానాలు అనుసరించడం అనేది కీలకం అవుతుంది. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ 20వ ప్రశ్న, ప్రాథమిక వైద్య సంరక్షణలో ఆరోగ్య ప్రమాణాల పర్యవేక్షణ ఎందుకు ముఖ్యం? ఏంటండి? వై ఈజ్ మానిటరింగ్ హెల్త్ స్టాండర్డ్స్ ఇంపార్టెంట్ ఇన్ ప్రైమరీ మెడికల్ కేర్? ఆప్షన్స్లో సరైన నివారణ చర్యలు తీసుకోవడం అని ఇచ్చారు, రోగి రేట్లు తగ్గించడం అని ఇచ్చారు, ప్రాథమిక చికిత్స నిర్వహించడం ఇచ్చారు, నయం చేయడానికి అవగాహన పెంచడం అని కూడా ఇవ్వడం జరిగింది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అండి. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఆరోగ్య ప్రమాణాల పర్యవేక్షణ సరైన నివారణ చర్యలు తీసుకోవడానికి అవసరం అవుతుంది. ఓకే, తర్వాత ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో అనుసరించాల్సిన ఆరోగ్య నియమాలు ఏవి? ఆప్షన్ ఏ, ఆహారం మరియు వ్యాయామం, డైట్ అండ్ ఎక్సర్సైజ్. ఆప్షన్ బి, ఒత్తిడి నిర్వహణ, స్ట్రెస్ మేనేజ్మెంట్, శుభ్రత మరియు శానిటేషన్, క్లీనింగ్ లేదా క్లీనినెస్ అండ్ శానిటేషన్. ఆప్షన్ డి, ప్రాథమిక చికిత్సా పద్ధతులు, బేసిక్ ట్రీట్మెంట్ మెథడ్స్. మరి ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో అనుసరించాల్సినటువంటి ఆరోగ్య నియమాలు ఏమిటి అంటే ఎగ్జాక్ట్లీ ఆప్షన్ సి, శుభ్రత మరియు శానిటేషన్ అవుతుంది. సో ఈ శుభ్రత మరియు శానిటేషన్ ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో అనుసరించాల్సినటువంటి ముఖ్యమైన నియమాలుగా మనం చెప్పవచ్చు. ఓకే, తర్వాత మానసిక ఆరోగ్య రుగ్మతలు వాటి వర్గీకరణలో ఎలా విభజించబడతాయి? హౌ ఆర్ మెంటల్ హెల్త్ డిజార్డర్స్ క్యాటరైజ్డ్ ఇన్ దేర్ క్లాసిఫికేషన్? ఆప్షన్ ఏ, ఒత్తిడి ఆధారిత రుగ్మతలు, శారీర వికృతలు అండ్ మానసిక వ్యాధులు మరియు భావోద్వేగ సమస్యలు, సామాజిక సమస్యలు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి ఈ ప్రశ్నకు? ఆప్షన్ సి అవుతుంది. అంటే
శారీరక వికృతలు అనేవి కరెక్ట్ ఆన్సర్. ఫిజికల్ అబ్నార్మాలిటీస్. ఓకే, దట్ ఈస్ ద కరెక్ట్. మానసిక ఆరోగ్య రుగ్మతలు ముఖ్యంగా మానసిక వ్యాధులు మరియు భావోద్వేగ సమస్యలుగా విభజించబడతాయి. ఓకే, తర్వాత ప్రశ్న. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో ఆరోగ్య సంక్షోభాలు ఎలా పరిష్కరించవచ్చు? ఆప్షన్ ఏ వెంటనే వైద్య సేవలు అందించడం, ఆప్షన్ బి ప్రజలతో సర్వేలు నిర్వహించడం, అండ్ ఆప్షన్ సి ఆరోగ్య కార్యక్రమాలను ఆవిష్కరించడం, ఆప్షన్ డి క్రమబద్ధీకరణ మరియు నిర్దిష్ట చర్యలు. మరి కరెక్ట్ ఆన్సర్ అనేది క్రమబద్ధీకరణ మరియు నిర్దిష్ట చర్యలు అవుతుంది. ఎందుకంటే ఆరోగ్య సంక్షోభాలను పరిష్కరించాలంటే క్రమబద్ధీకరణ చేయాలి మరియు ఈ నిర్దిష్టమైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం చాలా చాలా అవసరం కాబట్టి. ఓకే, తర్వాత మానసిక ఆరోగ్యం విషయంలో ఏ చర్యలు తీసుకోవాలి? వాట్ మెజర్స్ షుడ్ బి టేకెన్ రిగార్డింగ్ మెంటల్ హెల్త్? మానసిక ఆరోగ్య సంబంధిత విధానాలను ఆమోదించాలనిచ్చారు, ప్రజలతో మనశ్శాంతి ప్రమాణాలు బోధించాలనిచ్చారు, నెమ్మదిగా చికిత్స ఇవ్వడం అన్నారు, మానసిక ఆరోగ్య విభాగం ఏర్పాటు చేయడం అని కూడా ఇచ్చారు. మరి వాట్ మెజర్స్ షుడ్ బి టేకెన్ రిగార్డింగ్ మెంటల్ హెల్త్? మానసిక ఆరోగ్య విషయంలో ఏ చర్యలు తీసుకోవాలి అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అండి. ఓకే, మానసిక ఆరోగ్య విషయంలో సంబంధిత విధానాలను ఆమోదించడం ముఖ్యమన్నమాట. ఓకేనా, తర్వాత ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో ఆరోగ్య అవసరాలను తీర్చడానికి క్రమబద్ధీకరణ ఎంత ముఖ్యం? ఏంటండి, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో ఆరోగ్య అవసరాలు తీర్చడానికి క్రమబద్ధీకరణ ఎంత ముఖ్యం? హౌ ఇంపార్టెంట్ ఈజ్ ఆర్గనైజేషన్ ఇన్ మీటింగ్ హెల్త్ నీడ్స్ ఇన్ ప్రైమరీ హెల్త్ కేర్ నర్సింగ్? అంతర్గత సామర్థ్యాలను ప్రేరేపించడం, అవగాహన పెంపొందించడం, ఆరోగ్య సేవలను సమర్థవంతంగా అందించడం, రోగులకు ఆహారం అందించడం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఆరోగ్య సేవలను సమర్థవంతంగా అందించడం. క్రమబద్ధీకరణ ఆరోగ్య సేవలను సమర్థవంతంగా అందించడానికి చాలా చాలా ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను కొన్ని ఎంసీక్యూస్ విత్ ఎక్స్ప్లెనేషన్ అయితే చెప్పాను. ఇంకా చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఈ మోడల్ టెస్ట్ అనేది మీకు ఉచితంగానే మన యొక్క యాప్లో పెట్టాం కనుక మీరు ఫ్రీగానే ఒకసారి ప్రాక్టీస్ అయితే చేయండి. మీకు ఎక్కువ మోడల్ పేపర్సు అలాగే సబ్జెక్ట్ వైజ్ టెస్టులు కూడా కావాలంటే కోర్స్ అనేది పర్చేజ్ చేసుకోండి. ఈ కోర్స్ అనేది మీకు ఖచ్చితంగా చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు ఎగ్జామ్ అనేది బాగా రాయాలి అంటే మాత్రం మీరు మంచి ప్రాక్టీస్ అనేది ఎగ్జామ్ కంటే ముందుగానే చేస్తే ఆ రోజు ఎగ్జామ్ అనేలో మీకు టైం అనేది సేవ్ అవుతుంది, ఎగ్జామ్ కూడా బాగా రాయడానికి ఉపయోగపడుతుంది. సో యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, కోర్సు పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్. కోర్స్ తీసుకోవడంలో మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, అందులో జాయిన్ అయ్యి గ్రూప్ అడ్మిన్కి మెసేజ్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకుని తర్వాత కోర్స్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. ఎటువంటి డౌట్స్ లేకపోతే మాత్రం యాప్ ఇన్స్టాల్ చేసి వెంటనే కోర్స్ అయితే పర్చేజ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.